అర్ధరాత్రి వేళ అంతా నిశ్శబ్దంగా ఉన్న మాదాపూర్ ఓ హాస్టల్ ముందు ఆగిన కొందరు వ్యక్తులు కొద్ది నిమిషాల్లోనే మారిపోయిన పరిస్థితులు. ప్రాణాల కోసం పోరాడిన ఓ యువకుడు చివరకు రక్తపు మడుగులో కనిపించిన దారుణ దృశ్యం. కత్తులతో జరిగిన దాడి, పక్కా ప్లాన్తో జరిగిన హత్య, లేక ఏళ్లుగా పెరిగిపోయిన కక్షకిదే ముగింప? ఓ ప్రేమ కథతో మొదలైన పరిచయం, కుటుంబాల మధ్య పెరిగిన విభేదాలు, ఆ తర్వాత అనుమానాలు, ఆగ్రహాలు, ప్రతీకారాలు, చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మాదాపూర్ హత్య వెనుక దాగిన అసలు కథ ఏంటి? ప్రేమ వివాదం చివరకు హత్య వరకు ఎలా చేరింది? లెట్స్ వాచ్. హైదరాబాద్ మాదాపూర్లో అర్ధరాత్రి జరిగిన ఓ హత్య ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఓ యువకుడి కోసం వచ్చిన 5 వ్యక్తులు కొద్దిసేపటికే ఆ యువకుడి ప్రాణాలు తీశారు. రోడ్డుపైనే జరిగిన దాడి ఒక్కసారిగా కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ జీవనోపాధి కోసం హైదరాబాద్కొచ్చాడు. మాదాపూర్ ప్రాంతంలో ఓ హోటల్లో పనిచేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ అతడి గతంలోని ఓ పరిచయం భవిష్యత్తులో ఇంతటి విషాదానికి కారణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2020లో స్వగ్రామానికి చెందిన ఒక యువతితో భాస్కర్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారింది. ఇద్దరి మధ్య మాటలు, సోషల్ మీడియా సంభాషణలు కొనసాగాయి. అయితే ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వివాదం మొదలెక్కింది. వేరువేరు సామాజిక నేపథ్యాలుండడంతో ఈ సంబంధాన్ని కుటుంబం అంగీకరించలేదు. యువతిని దూరంగా ఉంచేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. భాస్కర్ను కూడా పలుమార్లు హెచ్చరించారు. పరిస్థితి సద్దుమణిగింది అనుకున్న సమయంలో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై గతంలోనూ పోలీసులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల నేపథ్యంలో భాస్కర్కు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే కాలం గడిచినా ఈ వ్యవహారం పూర్తిగా ముగియలేదని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఆ తర్వాత యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె వైవాహిక బంధం మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో చివరకు విడాకుల వరకెళ్ళింది. ఇక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది. విడాకులకు కూడా గతంలోని ప్రేమ వ్యవహారమే కారణమని యువతి కుటుంబం భావించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు భాస్కర్ తనతో మళ్లీ సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి తన సోదరి వద్ద ఉంటూ చదువుకుంటున్న సమయంలో కూడా భాస్కర్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని కుటుంబం పోలీసులకు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు కూడా తెరపైకొచ్చాయి. ఇదే సమయంలో మరో కథనం కూడా బయటకొచ్చింది. భాస్కర్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. భాస్కర్ ఆ యువతి ఒకరినొకరు ఇష్టపడ్డారని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. కులాలు వేరు కావడం వల్ల వారి ప్రేమను కుటుంబం అంగీకరించలేదని ఆరోపిస్తున్నారు. యువతికి విడాకులిచ్చిన తర్వాత ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, ఇందుకోసం ఆమె హైదరాబాద్కు వచ్చిందని భాస్కర్ సోదరుడు చెబుతున్నాడు. కానీ పెళ్లి జరగాల్సిన సమయంలో తన తమ్ముడు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రెండు వాదనల మధ్య ఇప్పుడు అసలు నిజం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటన జరిగిన రోజు రాత్రి మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో భాస్కర్ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. మొదట సాధారణంగా కనిపించిన వారి రాక కాసేపటికి హత్యకు దారి తీసింది. భాస్కర్ను బయటకు తీసుకొచ్చిన తర్వాత దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన భాస్కర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకవైపు కుమార్తె భవిష్యత్తు నాశనం చేశాడనే ఆగ్రహం, మరోవైపు ప్రేమను అడ్డుకున్నారని చెబుతున్న మృతుడి కుటుంబ వాదన. ఈ రెండు కోణాల మధ్య మాదాపూర్ హత్య కేసు సాగుతోంది. ఒకప్పుడు రెండు మనసుల మధ్య మొదలైన పరిచయం కాలం గడిచే కొద్దీ రెండు కుటుంబాల మధ్య చిచ్చుగా మారింది. ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం జరగాల్సిన చోట అనుమానాలు పెరిగాయి. ఆవేదనను చెప్పుకునే అవకాశం ఉండాల్సిన చోట
ఆగ్రహం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన జీవితాన్ని కోల్పోయాడు. ఓ కుటుంబం కన్న కొడుకును కోల్పోయింది. మరో కుటుంబం కూడా ఇప్పుడు విషాదంలో మిగిలింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం మిగిలిపోయే గాయాలను మిగులుస్తాయి. ప్రేమ, పగ, ప్రతీకారం ఈ మూడింటి మధ్య ఓ ప్రాణం నలిగిపోయింది. ఒక మనిషి ప్రాణం తిరిగి రాదు, కానీ ఇలాంటి ఘటనలు మరోసారి ఆలోచింపజేస్తాయి. సమస్యలకు పరిష్కారం హింస కాదు, మాటలతో ముగించాల్సిన వివాదాలు చివరకు కన్నీళ్లకు కారణం కాకూడదు. మాదాపూర్లో జరిగిన ఈ విషాదం, ప్రేమ పేరుతో మొదలైన వివాదం ఎంతటి విషాదాంతానికి దారితీస్తుందో చెప్పే మరో ఉదాహరణగా మిగిలిపోయింది.